ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేస్తుంటాము. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో 2002లో ఒక అంబేద్కర్ దేవుడు అనే తలంపుతో గ్రామ ప్రజలు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వారు సంతోషంగా రెవెన్యూ కార్యాలయంలో ఆయనను దేవునిగా తలచి అది దేవాలయం అని తలచి అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఆయన పేరుతో వచ్చిన నిధులన్నీ మా విగ్రహ కన్వీనరు మొత్తం దుర్వినియోగం చేసి అనివార్యమైన ఒక అంబేద్కర్ బొమ్మను తెచ్చి పెట్టడంలో అప్పటికే గ్రామ ప్రజలు వ్యతిరేకత చేసినారు. కానీ మంచి బొమ్మ తెచ్చి పెట్టేంత వరకు ఈ బొమ్మను ఉండనిద్దాము, అంబేద్కర్ విగ్రహ గౌరవాన్ని కాపాడుకుందాము అని చెప్పని పెట్టడం జరిగింది. తరువాత అదే కన్వీనర్ను దుర్వినియోగం నుంచి బహిష్కరించబడడం జరిగింది కుల సంఘం నుండి. తర్వాత ఆ నాయకుడు డిఎస్పీ అనే పార్టీలోకి చేరి అక్కడ అతను చేసే కార్యక్రమాలను సహించలేని వాళ్ళు కూడా బహిష్కరించినారు. తర్వాత ప్రజారాజ్యం అనే పార్టీలో చేరి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అంతటి మహాత్ముని ఈ బొమ్మల మాటున సంపాదనలో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయ గేటు దగ్గర ఒక గుర్ఖగా ఆయన గౌరవాల్ని దిగదార్చిన ఆయన అప్పుడు కూడా నేను ఇది మహాత్ముల గౌరవాలతో ఆడుకోవద్దని చెప్పడం జరిగింది. వాళ్ళ ముందర పెద్ద మనిషిగా చలామణి అవుతూ ప్రజలను దోచుకోవడమే ఆయన ధ్యేయంగా బతుకుతున్న అతను మళ్ళా 2017లో ఇదే అంబేద్కర్ని తాను ఆవిష్కరించిన అంబేద్కర్నే ఈయన బాగలేడు, అగౌరవంగా ఉన్నాడు, సాటున ఉన్నాడు, ఎవరికి కనపడడం లేదు అనే సాకు ప్రజల్లో ప్రేరేపణ చేసి తన మాటల చాతుర్యంతో కనపరిచి మళ్ళా 2017లో రోడ్డున అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో పెద్ద పెద్ద అతిథుల్ని రప్పించి విపరీతమైన లక్షలాది రూపాయలు వసూలు చేసి అప్పుడు మా విగ్రహ దానికి గౌరవ కలెక్టర్ గారు రోడ్లపైన భవనాలపైన అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు నిషేధము అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలను పాస్ చేసిన కారణంగా ఆయన ఆ విగ్రహాన్ని అప్పుడు ఆఫ్ చేయడం జరిగింది. తరువాత అప్పటికీ కూడా ఆయన నేను చేసే మంచి కార్యాలకి ఇగో ఈ భద్రంపల్లి శాంతయ్య నాకు అడ్డు చెబుతున్నాడు అని చెప్పని జనాల్లో నన్ను దుష్ప్రచారం చేస్తూ తన ఆటలు సాగించుకుంటూ మళ్ళీ ఇప్పుడు 2019లో మరా అదే నిలిచిపోయిన విగ్రహ స్థలంలో మళ్ళా డొనేషన్లు చేసి ఎంతో పెద్ద ఎత్తున ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ముద్రగడ పద్మనాభంను మందకృష్ణ వారిని ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరినీ రప్పించుకొని ఆహ్వాన ముసుగులో అతను చేసిన అరాచకత్వాన్ని మాఫీ చేసుకునే కార్యంలోనూ చేస్తున్నారు. అతను చేసే అరాచకాలని మాఫీ చేసుకునే రూపంలో వీళ్ళందరినీ ముందర పెట్టి మళ్ళీ పెద్ద మనిషిగా చలాని అవుతూ ప్రజలను మీరు ఎప్పుడు కలెక్టర్ దృష్టికి కానీ ఎవరి దృష్టికి తీసుకుపోయినాం సార్. 2వ తేదీ 11వ నెలలో కలెక్టర్ గారికి కలెక్టర్ ఏమన్నారు మరి దీనికి? ఆయన కూడా ఎంఆర్ఓ గారికి మేము ఫార్వర్డ్ చేసినాము, ఆయన చూసుకుంటారు అని చెప్పని నోటీస్ పంపించినాడు. జిల్లా ఎస్పీ గారు మండల పోలీస్ స్టేషన్కి కూడా వారు పంపించినారు. కానీ వాళ్ళు ఎవరూ సక్రమైన చర్యలు తీసుకోకుండా ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చినాము, నోటీసు సమాధానం ఇస్తే పెట్టిస్తాము లేకపోతే అని నన్ను సమాధానపరుస్తూ ఈరోజు కార్యాన్ని జయప్రదం చేపించే దాంట్లో కూడా కుల వివక్షతను రూపుమాపాల అనే దాంతో మేము లోపల పెట్టడం జరిగింది. కానీ ఈరోజు లోపల ఉండడం వల్ల అంబేద్కర్ ఏం తప్పు చేసినాడు బయటికి నూకుతున్నారు. మళ్ళా అంబేద్కర్నే బయటికి నూకుతున్నారంటే మాలాంటి బడుగులు బడగీలని ఎవరు ఆదరిస్తారు? ఎవరిది అంబేద్కర్ స్ఫూర్తి? ఎవరి కోసం చేస్తున్నారు? అంబేద్కర్ కాబట్టి అది దళితుడు కాబట్టి మేము ఇప్పుడు అకస్మాత్తుగా మేము ఏం చేయలేము, మమ్మల్ని కల్పించద్దండి అని చెప్పని వాళ్ళు అనడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అంబేద్కర్ని ఆ రోజు పాల్టు చేసినాము. అంబేద్కర్ని మేము లోపలే స్థాపించడానికి మేము ఇష్టపడతాము. మళ్ళీ లోపలున్న దేవుని బయటికి నెట్టడం మాకు ఇష్టం లేదు. ఎక్కడ ఏ గ్రామాల్లో కూడా బాగానే అభివృద్ధి జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఆయన పథకాలు అయితే బాగున్నాయి, కానీ ఆయన పథకాలు అమలు చేసే ఇక్కడ కింద విధానము సరిగా లేనందువల్లనే మేము దెబ్బతింటున్నాము. కానీ ఆయన మాత్రం మేము చేయలేము. కానీ ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళ పాలన చూడండి మేమేమి చెప్పలేము. అయితే
వాళ్ళు ఏ ఆశయంతో వస్తున్నారో కూడా మేము చెప్పలేము ముందుగా. ఎవరి ఆశయాలు ఎట్లుంటాయో మాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, ఎలాంటి ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ప్రభుత్వాలు అయితే సార్ మాకు తెలిసి అయితే ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న చెరువులకు నీళ్లు ప్రజలకు అనుకూలంగా మసులుతున్నాయి.